యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మంచి సంబంధం దొరికితే ఈశ్వరికి వెంటనే పెళ్లి చేసేయాలి. చీరలు మడత పెట్టకుండా టీవీ ముందు కూర్చున్నావేంటే? మీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, కానివ్వండి. హలో, నమస్కారం అండి. హలో, వెంకటమూర్తి గారేనా మాట్లాడేది? హలో, ఇది వదినని డిస్టర్బ్ చేయడానికి టీవీ పెట్టినట్టుంది. హలో సుందరి, కొంచెం సౌండ్ తగ్గించు. ఏంటక్కా, ఏం వినబడ్డం లేదు. హలో హలో, నువ్వు ఆఫ్ చేస్తే గానీ ఇక్కడ ఎవరికి వినపడదే. అయ్యయ్యో, ఈ రిమోట్ పనిచేయడం లేదండి. ఏమండి, నేను చెప్పేది వినిపిస్తుందా? హలో హలో సుందరి, ఆ టీవీ అయినా కట్టే. హలో, కొంపలో ఏం జరిగిందో ఏమిటో అని వీధిలో వాళ్ళందరూ కంగారు పడుతున్నారే. ఏమిటా సౌండు? తగ్గించు. అమ్మమ్మ, ఇదిగో బ్యాటరీ మార్చాలనుకుంటా, రిమోట్ పనిచేయడం లేదు. అరే, జస్ట్ మిస్. రుద్ర ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఫస్ట్ ప్రైజ్ మాకు కూడా అలాగే మిస్ అయిందిలే బాబు. ప్లీజ్ టేక్ యూ సీట్. మర్యాద బాగానే చేస్తున్నారు. పబ్లిక్ ఉన్న చోట మర్యాద తీసి ప్రైవేట్ గా పిలిచి కాఫీ ఇస్తే లాభం ఏంటంట? పారిజాతం ఎందుకు పిలిచారో ఏంటో కనుక్కుందాం. ఎలా ఉన్నారు? మా ఆయన బానే ఉన్నారు, కానీ నేనే ఇంకా కోలుకోలేదు. నాకు రావాల్సిన ఫస్ట్ ప్రైజ్ ని, సర్టిఫికెట్ ని ఆ అనసూయకి ఇచ్చారు కదా. నిజంగా చెప్తున్నాను, నాకైతే అసూయగా ఉంది. యాక్చువల్లీ మీరే గెలిచారు. ఐ మీన్, మీరే వంట చేసినట్టు సహాయం చేయడానికి వచ్చిన ఆ అమ్మాయి మీరు గెలిచేలా చేసింది. అనసూయ గారి కొడుకు వీడియో తీయకపోయి ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని విన్నర్ అనేవాళ్ళు. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే నాయన, విషయం ఏంటో చెప్పండి. అదే, ఈశ్వరి తన అడ్రస్ చెప్తారా? మీరు పిలిచింది మా చేత అడ్రస్లు చెప్పించుకోవడానికా? బాగుందయ్యా. రోడ్డు మీద వెళ్తుంటే అటుపో ఇటుపో అని దిక్కులు చూపించే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకొని అడ్రస్ అడిగినట్టు మమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పి 2 కప్పుల కాఫీ ఇచ్చి మాకు హెల్పింగ్ చేసిన అమ్మాయి వివరాలు కావాలంటారా? అదేంటండి అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయి కదా. తనకు మంచి అవకాశం వస్తే మీకు హ్యాపీయేగా. మాకు హ్యాపీ వద్దు, మీ కాఫీ వద్దు. ఇంకా కూర్చున్నారే, లేవండి. ఏమైందే నీకు? మనసు మార్చుకొని మళ్ళీ మన పరువు నిలబెట్టడానికి ఇక్కడ పిలిపించారనుకుంటే మనం కాదు కూడదు అనుకుని వదిలేసుకున్న అమ్మాయి అడ్రస్ చెప్పమంటున్నారు. అడగడానికి వీళ్ళకి అవసరం ఉన్నా చెప్పడానికి నాకు సిగ్గుండాలి కదా. అయ్యో ప్లీజ్, మీరు అపార్థం చేసుకోకండి. షీఈ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. తను ఎక్కడుందో చెప్తే. దాందే ఉందండి, ఆ అమ్మాయి. మీరు నోరు మూసుకొనుంటే మహా సంతోషం. చూడు బాబు, ఇంకోసారి మమ్మల్ని పిలవకు. మమ్మల్ని అడిగినా బతివిలాడినా మేము ఆ పిల్ల గురించి మాట్లాడం కాక మాట్లాడం. అర్థమైందా? వెతికితే ఆ దేవుడైనా దొరుకుతాడని మా రుద్ర అంటుంటాడు. మీరు చెప్పకపోయినా మేము కనుక్కోగలం. ఆ మాత్రానికి మమ్మల్ని పిలిపించడం ఎందుకు? దండకపోతే పదండి.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా కోమలి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నా మీద కోపంగా ఉందా? అయినా మా అమ్మ రాజేశ్వరిని కోడలుగా చేసుకోనని చెప్పింది కదా, ఇంకెందుకు కోపం? ఒకసారి మాట్లాడితే బాగుండేదే. ఈశ్వరి, కోమలి ఫోన్ మోగుతున్నట్టుంది, వెళ్ళి చూడు. అలాగే నానమ్మా. కమాన్ కమాన్ కోమలి, పికప్ ద ఫోన్. ఇదేంటి ఇలా సేవ్ చేశారు నంబర్? హలో, నా మొబైల్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఫోన్ వచ్చింది కోమలి. వస్తే లిఫ్ట్ చేస్తావా? నా మొబైల్ నిన్నెవరు టచ్ చేయమని చెప్పారు? ఇందాకటి నుంచి నీ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే నానమ్మనే ఒకసారి ఎవరు చేస్తున్నారో చూడమంది. చూడమంటే చూసి వదిలేయమని, తీసి మాట్లాడమని కాదు. ఈశ్వరి లిఫ్ట్ చేసింది అనుకుంటా. కోమలి కోప్పడుతుంది. నా మీద కూడా ఇలాగే ఫైర్ అవుతుందా ఏంటి? అయినా ఈ మొబైల్ నీది కాదు కదా. నాది కాకపోతే నీదా? అది కాదు కోమలి, చాలా కొత్త ఫోన్లో ఉంటేను. ఎక్కడిది? కొట్టుకొచ్చాను, లేకపోతే దారిలో దొరికింది. ఇవన్నీ నీకెందుకు? నీ పనేదో నువ్వు చూసుకుంటే బాగుంటుంది. అలా అంటావేంటి కోమలి? ఇదేదో అటు ఇటు తిరిగి నా మీదకి వచ్చేటట్టుంది. నా కూతురు ఫోన్ గురించి నీకెందుకమ్మా? నీ బతుకేదో నువ్వు బాగు చేసుకోకుండా నా కూతురు మీద నీ పెత్తనమేంటో నాకు అర్థం కావట్లేదు. కొత్త ఫోన్ అని అడిగాను పిన్ని, అంతే. నువ్వు ఇంటి మహారాణివి, మరి ఆరా తీస్తే మేం సమాధానం చెప్పాలి. అమ్మా నాన్నలు లేని అనాథవి. చూడు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది. ఏంటి సుందరి అలా మాట్లాడుతున్నారు? ఈశ్వరిని బాధ పెట్టడమే పనిగా కంకణం కట్టుకున్నారా? మా అమ్మ అన్నదంటే తప్పేముంది పెద్దమ్మా? అమ్మ నాన్న లేని వాళ్ళని ఏమంటారు? వాళ్ళని అనాథే అంటారు కదా. ఆ మాటకొస్తే అక్క అత్తారింటి గడప తొక్కేంత వరకు అనాథే కదా పెద్దమ్మా. నా కూతురుని అలా కొట్టేశారేంటమ్మమ్మా? ఈశ్వరిని ఇంకొక మాట అన్నదంటే అది విని కూడా నువ్వు ఊరికే ఉంటే నిన్ను కూడా కొడతాను. ఊరుకోండత్తయ్యా, ఇంట్లో ఉన్న కష్టాలు చాలు, మళ్ళీ ఈ గొడవలెందుకు? ఎవరూ లేరని వెనకేసుకొచ్చినప్పుడు తప్పులేదు, కానీ మేమంటే మాత్రం తప్పైపోయింది. ఈశ్వరి ఏం చేసిందని తనని అలా అంటున్నారు? కోమలికి ఫోన్ వచ్చిందని నేను గదిలోకి వచ్చాను పెద్దమ్మా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మాట్లాడేలోపు నన్ను అపార్థం చేసుకున్నారు. ఇక చాలే, ఆపే.
మీరన్న మాటలకి ఈశ్వరి ఏడ్చేస్తుందని నువ్వు ముందే కన్నీళ్లు కారుస్తున్నావా? ఈశ్వరి నువ్వు వెళ్ళమ్మా, నీ పని చూసుకో. అక్క, నువ్వు కూడా నా కూతురి పెద్దమ్మవే. ఈశ్వరిని ఒక్కటే ప్రేమగా చూసుకుంటే సరిపోదు, దాన్ని స్వార్థం అంటారు. ప్రేమను పొందడానికైనా అర్హత ఉండాలి. అది నీ కూతురికి లేదు. పద కామాక్షి. నువ్వు ఇంటి మహారాణివి, మరి ఆరా తీస్తే మేం సమాధానం చెప్పాలి. అమ్మా నాన్నలు లేని అనాథవి. చూడు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద, మాటలోని తీయదనం తేట తేన అయిందా. రుద్ర, మనమేమి పెళ్లి చూపులకు వెళ్ళట్లేదు. కొంచెం స్మైల్ ఇవ్వచ్చుగా. నిఖిల్, మంచి చెఫ్ కావాలంటే ఇండియా మొత్తం గాలించిన తప్పులేదు. కానీ నువ్వు ఆ పొగరబోతు పిల్ల బాగా వండింది అని నన్ను తన దగ్గరికి తీసుకువెళ్తున్నావు. నువ్వు ఫ్రెండ్వి కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. రుద్ర, పర్సనల్ గొడవలు పక్కన పెట్టేసి ఆ అమ్మాయి చేతి వంట టేస్ట్ చేశాక నన్ను కొట్టవు. నువ్వు తన నైపుణ్యానికి క్లాప్స్ కొడతావు. అర్థమైందా? నిఖిల్, నీకు ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలీదు. పిచ్చి పనులు చేస్తుంటుంది. టేస్ట్ బాగలేదనుకో, ఇంకెప్పుడు తన గురించి మాట్లాడినావు. దిగు. నిఖిల్, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఆ ఈశ్వరి ఇక్కడే వంట పని చేస్తుందట. ఎందుకు నవ్వుతున్నావు? ఈ హోటల్ని కొందామనుకున్నా. ఇప్పుడు తను ఇక్కడే హెల్పర్గా పనిచేస్తుందంటే మన పని ఈజీ అయిపోతుంది. ఈ హోటల్ నాశనం అవ్వడానికి ఎంతో టైం పట్టదు. తన వంట రుచి చూసిన తర్వాత మాట్లాడు. సరే, నీకే తెలుస్తుంది పద. ఇక్కడి వరకు వచ్చి ఎందుకు ఆర్గ్యుమెంట్? తనే తెలుసు. ఈ ఫేస్కి స్మైల్ ఉండదు, ఏముండదు. హలో మిస్టర్, మిమ్మల్ని చూసి నవ్వితే పిచ్చోళ్ళు అనుకుంటారు. చూసావా, చెప్పానా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని? ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అయ్యా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రుద్రా, నేను మాట్లాడతాను. మీరు మిస్సెస్ పారిజాతం గారి తరఫున కుకింగ్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చారు కదా? అవును. మీరు చాలా బాగా వంట చేశారని తనకు చెప్పాను. కానీ తను నమ్మట్లేదు. ఈయన గారు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అది కాదండి, ఒకసారి మీ వంట రుచి ఏంటో చూపిద్దామని తనని తీసుకొచ్చాను. టేస్ట్ ఎలా ఉందో చూడ్డానికి వస్తే వేస్ట్. మీకు ఆకలిగా ఉంటే కూర్చోండి, అరిటాకు వేసి వడ్డిస్తాం. శుభ్రంగా తినేసి వెళ్ళండి. నేను చెప్పాను కదా, ఈ అమ్మాయికి ఎంత పొగరో చూడు. మనం వచ్చిన పనేంటి? ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. హలో మిస్టర్, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. నేను ఆకలిగా ఉందా, తింటారా అని అడుగుతున్నాను. తమరు ఏదేదో మాట్లాడేస్తున్నారేంటి?
పర్ఫార్మెన్స్ నేను కాదు మీరు చూపిస్తున్నారు అసలు. ప్లీజ్ 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 తనకు నేను సరి చెప్తాను. నిఖిల్ నువ్వు రా రుద్ర. రుద్ర, మనం వచ్చింది తన వంటను టేస్ట్ చేయడానికి. ఇంకా తప్పుతుందా? ఒక హెల్పర్ వంటని కూడా టేస్ట్ చేయాల్సి వస్తుంది. కొంచెం మెల్లగా మాట్లాడు. తను విన్నదంటే ఫీల్ అవుతుంది. వినకపోతేనే ఫీల్ అవుతుంది. గుడ్ల కూపలా ఎలా చూస్తుందో చూడు. సరే, ఏదో ఒకటి పెట్టమను. ముందిక్కడి నుంచి తొందరగా బయటపడితే మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? కొంచెం భోజనం వడ్డిస్తారా? మీకొక్కరికేనా లేక ఈయనకు కూడానా? టేస్ట్ చేయాల్సిన తనకు వడ్డిస్తే చాలు. అలాగే కూర్చోమని చెప్పండి. ఇవన్నీ మీరే చేశారా? ఈశ్వరమ్మ గారే చేసింది. మంచిగా ఉంటది, తినండి బాబు. నిఖిల్, నువ్వు కూడా కూర్చో, తిను. నేను తింటాలే కానీ ముందు నువ్వు టేస్ట్ చేయి. నేను తీసుకొచ్చిందే అందుకు. ఇంత చెత్తగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో, ఆకలేస్తుందంటే ఆకేసి కూర్చోబెట్టాం. నా మీద కోపాన్ని అన్న మీద చూపించకండి. నేను అన్నం గురించి అనట్లేదు. నువ్వన్నదానికి సమాధానం చెప్తున్నాను. ఇదసలు కర్రీయేనా? ఈశ్వరమ్మ వండితే మంచిగా ఉంటది బాబు. చండాలంగా ఉందని చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదా? కావాలని అలా అనకరుద్రా. నాకేమన్నా మెంటల్ అనుకున్నావా? ఎందుకలా చెప్తాను? సరే, నువ్వు టేస్ట్ చేసి చెప్పు. ఏమైందండి? నిజంగా బాలేదా? ఏం బాలేదు. అదేంటి? అదేనమ్మా, నాకు అర్థం కావటం లేదు. నేను చెప్తూనే ఉన్నాను, తనకి వంట రాదు, వండినా అది బాగుండదు అని. కానీ నువ్వు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి టేస్ట్ చెయ్యని చెప్పి నా టైం వేస్ట్ చేశావు. ఈ హోటల్కి ఏదో గొప్ప పేరుందని నువ్వు పబ్లిసిటీ ఇచ్చావు. కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ వండితే హోటల్కున్న పేరు కూడా పాడవుతుంది. దీన్ని ఫుడ్ అనరు, గాడిద గుడ్డులా యూజ్లెస్. మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నేను ఇప్పటిదాకా మర్యాదగానే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను విను. టేస్ట్ బాగుంటే బందర్కే కాదు, బాంబేకి కూడా వెళ్ళి తింటారు. బాలేదంటే పక్కనే ఉన్నా పట్టించుకోరు. మనిషికి కావాల్సిందే రుచి. జంతువులు ఆకలి తీర్చుకుంటే చాలనుకుంటాయి. ఇక్కడికొచ్చే కస్టమర్లు అదే టైప్ అనుకుంటా. ఇంకా ఆపుతారా? నా వంట బాలేదంటే బాధపడను, కానీ ఆకలిసి తినడానికి వచ్చిన వాళ్లను జంతువులతో పోలిస్తే మాత్రం నేను సహించను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? తిన్నది నేను. మిరపకాయ కొరికిందల్లా అలా మండిపడతావేంటి?
సూటు బూటు వేసుకుని వస్తే మీలాగే ప్రవర్తిస్తారనుకుంటా. కస్టమర్లను నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఇక్కడికి రాకపోతే మంచిది. 5 స్టార్ హోటల్లో తినండి. నిఖిల్, తను చెప్పాక కూడా ఇంకా ఇక్కడే ఉంటే మనకి బుద్ధి లేదనుకుంటారు. 20 రూపీస్ ఫుడ్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందనుకోవడం ఫూలిష్నెస్. లెట్స్ గో. ఈ హోటల్కి చాలా పేరుంది, కానీ ఫుడ్ మాత్రం ఎలా ఉంటుంది అనుకోలేదు.